ప్రజాస్వామ్యంలో మీరు పోరాటం చేసి విప్లవం పట్టుకురాని అంటారు. జోహార్ ముదుగంటి జితేందర్ రెడ్డి, జోహార్ 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 జోహార్. విశ్వసించకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక బూటకం అని వాడే నేను చూసుకుంటాడు. ఈ విధంగా పోయేటోడు పోతాడు, ఉన్నటోడు ఉంటాడు. కానీ బంధువుల పేరు మీద అనేక చిత్తడిగా నా మా తమ్ముడు ఉంటాడు, చిన్న కొడుకు, నీ చిన్న కొడుకు వ్యతిరేకించి సాయుధ విప్లవం ద్వారా మాత్రమే నిజమైన ప్రతిస్తామని నక్సలైట్ ప్రారంభం. కాబట్టి నక్సలైట్లు ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, నక్సలైట్లు మనం ఇప్పుడు ఆలోచించే రాజ్యాంగంలో ప్రవచించినటువంటి ప్రజాస్వామ్యానికి వాళ్ళు వ్యతిరేకము. నాట్ అగైన్స్ట్ బీజేపీ, దే ఆర్ అగైన్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ డిఫైన్ డెమోక్రసీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేక రాజ్యాంగం ఈ ఆక్టోపస్లు, గ్రే హౌన్స్లు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కొత్తగా మేము నక్సలైట్లతో పోరాటం చేస్తుంటే వరంగల్ పోలీసులు కొడుతాను మాకు అర్థం కాదు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నాం? జగిత్యాలలో కూడా కొట్టేది, ఎక్కడైనా కొట్టేది. ఎందుకు కొడతాను? మేము నక్సలైట్తో వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము, నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? మాకు అర్థం కాని ప్రశ్న. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే వాడిని కొడతాడు. మళ్ళా ఈ ప్రమాదం బీజేపీ కూడా వచ్చింది. అంటే ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటాడో తెలియదు. అయితే ఈ పరిస్థితులలో లొంగనటువంటి సిద్ధాంత అంకిత భావం కలిగినటువంటి ఎవరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు వాళ్ళు నక్సలైట్లు. ఇది నేనన్నట్లే, ఇది నక్సలైట్లే అంటున్నారు. నక్సలైట్లో ఉండేటువంటి సిద్ధాంతం ఇది. భారతదేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అరుణాచల్ నుంచి గుజరాత్ వరకు ఒకటి అని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రాజ్యాంగం చెప్పేటువంటి దేశం ఒకటి కాదు, కశ్మీర్ వేరే అని రాసేటువంటి సిద్ధాంతం నక్సలైట్. కాబట్టి కశ్మీర్ భారతదేశంలో భాగము అని విశ్వసించే మనము, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం ఒకటి అని విశ్వసించే మనము న్యాచురల్గా స్వాభావికంగా నక్సలైట్లకు మనకు శత్రుత్వం ఏర్పడింది. ఇది బై డిఫాల్ట్ సిద్ధాంతానికి ఉండేటువంటి వ్యతిరేకత. కాబట్టి అయితే ఇది కాంగ్రెస్ కూడా వ్యతిరేకమే, ఈ తెలుగుదేశం కూడా వ్యతిరేకమే. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా జాతీయవాదం మాట్లాడతారు. కానీ జాతీయవాదం ఎంతైతే నాన్ నెగోషియబులో, ఎట్టి పరిస్థితుల్లో లొంగుబాటు లేనటువంటి, ఎలాంటి లొంగకుండా, ఏమాత్రం కూడా దిగకుండా జాతీయవాదం కోసమే జీవిస్తామనేటువంటి సిద్ధాంతం కలిగినటువంటి విద్యార్థి పరిషత్ వాళ్లకు, కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి తేడా ఏంటంటే, ఎన్నికల్లో గెలవాలా కాబట్టి వీళ్ళతో కలుద్దాం, డబ్బులు ఇద్దాం. అందుకని
కాంగ్రెస్ పార్టీ దేశం అన్నింటిలో చేసినట్టే తెలంగాణలో అనేక సార్లు నక్సలైట్లతో ఒప్పందం, లోపాయికారి సంబంధం, ఎన్నికల్లో గెలవడం కోసం. సిద్ధాంత కలయిక కాదు అది, సిద్ధాంత కలయిక కాదు, కానీ ఎన్నికల్లో గెలవడం కోసం. నక్సలైట్లు సిద్ధాంతం కారణంగా కాంగ్రెస్తో గెలవలేదు ఎప్పుడు, కానీ వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా, టాక్టికల్గా నక్సలైట్లు కాంగ్రెస్తోని, టీడీపీతోని కలిసి లోపాయికారి సంబంధం పెట్టి గుర్తించి సమాజం గుర్తించేంత వరకు పోరాటం చేసింది విద్యార్థి పరిషత్. ఇది మన అందరం కూడా గుర్తుపెట్టు. నాకు గుర్తుంది, ఇంతకుముందు చెప్పింది మన రవీందర్ రెడ్డి గారు, లేకపోతే రామానవేలు మాట్లాడుతున్నారు, కల్లెరు విద్యాసాగర్జీ, లేకపోతే మన దీని రామన్న, గోపన్న, లేకపోతే ఎస్వి శేషగిరిరావు, వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు నేను స్టూడెంట్ లీడర్గా ఈ నక్సలైట్లు అంటే దేశంలో అర్థం కాలేదు అప్పుడు చాలామంది. నాకేం చేసిన శేషగిరిరావు సార్, మేము అందరం కూర్చొని ఒక డాసియర్ తయారు చేసినాం, నక్సలైట్లే దేశభక్తులని ఎన్టీ రామారావు అంటున్న సమయంలో. అందుకని ఏమో డాసియర్ తయారు చేసినాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా, లేదా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా అని టోటల్గా మేము ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఓ డాసియర్ పట్టుకొని పోయినాం. ఢిల్లీ వెళ్ళిన, నాకు గుర్తుంది, మీ స్టూడెంట్ లీడర్ను, నాకు ఎంత ఉంటుంది 22-23 సంవత్సరాల వయసు. మేము వెళ్ళాం, డాసియర్ పట్టుకొని పోయిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, హిందుస్థాన్ టైమ్స్, వీళ్ళందరు ఎడిటర్స్ను, లేకపోతే ఇంటలెక్చువల్స్ను, లేకపోతే వాళ్ళందరినీ కలవడానికి పోయినాం. రిటైర్డ్ జడ్జిలను వీళ్ళందరినీ కలిసి అసలు విషయం చెప్పడం కోసం పోతే అరుణ్ శౌరి ఉండే. అప్పుడు అరుణ్ శౌరి బీజేపీ లేకపోతే జాతీయవాదం సైడ్ రాలే, ఇంకా అప్పుడు పియూసీఎల్ ఉండేది. అయితే ఆయన నేను ఒక అర్ధగంట మాట్లాడి మొత్తం చూపిస్తే ఆయన ఫస్ట్ వినడానికి లేకపోతే అర్థం చేసుకోవడానికి రెడీ లేకుండా. అంటే నేనేమని చెప్పదలుచుకున్నా అంటే, ఈ దేశంలో నక్సలైట్ల యొక్క నిజమైన కార్యకలాపాల యొక్క మొత్తం సారాంశాన్ని దేశవ్యాప్తంగా జాగృతం చేయడం కోసం పనిచేసింది కూడా ఏబీవీపీనే. ఎందుకు టార్గెట్ అయ్యారంటే, దేశం కోసం ఏమాత్రం లోపాయకారి ఒప్పందానికి లొంగకుండా కేవలం దేశభక్తి, కేవలం ప్రజాస్వామ్య విలువల కోసం, మానవ అధికారాల కోసం దేశవ్యాప్తంగా నక్సలైట్ల యొక్క కార్యకలాపాలని జాగృతం చేసినటువంటి సంస్థ నాయకత్వం కాబట్టి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదేదో ఆర్డినరీ స్టూడెంట్ ఫైటు, ఆర్డినరీ కాలేజీలలో ఫైటు, లేకపోతే ఈ విధంగా భావించకూడదు దయచేసి. నాకు తెలుసు ఇప్పుడు చాలా ఈజీగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉండేటువంటి తరాలు కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. నేను నా ఘటన చెప్తున్నా అంటే నా గొప్పతనం చెప్పట్లేదు, నేను అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. నేను టార్గెట్ను, నా మీద ఫైరింగ్ అయింది. అయిన తర్వాత మా అమ్మ అటువంటి, అంటే మనిషి నక్సలైట్ టార్గెట్ అంటే వీడు బతకడు. మీరు ఆలోచించండి, నక్సలైట్లు టార్గెట్ అయ్యిందంటే వీడు బతకడు అనేటువంటి పూర్తి విశ్వాసం గ్రామాలలో, కరీంనగర్లో, నిజామాబాద్లో, వరంగల్లో ఉండినటువంటి రోజుల్లో మీకు తెలుసా, లిబరేషన్ ఆర్మీ ఏదో కేవలం స్క్వాడ్స్ కోసం కాదు, నక్సలైట్ స్క్వాడ్ కేవలం టీమ్స్ కాదు, దళాలు కాదు, నక్సలైట్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, దాని బెటాలియన్స్, లిబరేషన్ ఆర్మీ జోను, లిబరేటెడ్ జోను, విముక్తైనటువంటి ఏరియా, ఆ తర్వాత అక్కడ ప్రజా కోర్టులు, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా మన దండకారణ్యం జోన్లో, లేకపోతే ఛత్తీస్గఢ్లో, లేకపోతే జార్ఖండ్లో ఏర్పాటు చేసిన అనుభవం, చరిత్ర ఉంది. కాబట్టి ఏ శత్రువుతో మనం పోరాటం ఆడాం, ఏదో మామూలు ఏడో తుపాకులు పట్టుకుని తిరిగేటోళ్ళతో ఆడలేదు మనం. దేశంలో సైన్యాన్ని, దేశంలో ఉండేటువంటి అర్ధ సైనిక బలాలను, బిఎస్ఎఫ్లను, సిఆర్పిఎఫ్లను, వాళ్ళతో పోరాటం చేసి ఈ దేశాన్ని మేము విముక్తి చేస్తాము అనేటువంటి కోరిక, లక్ష్యంతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళతో పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఏబీవీపీ. కొట్లాట
మోటార్ సైకిల్ మీద వేయండు, తుపాకీతో. ఇది కేవలం చిన్న హీరోయిక్ ఘటన కాదు, దీని వెనుక చరిత్ర ఉంది. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం స్వాతంత్ర పోరాటం ఎట్లయితే ఆలోచిస్తామో, స్వాతంత్రాన్ని రక్షించడం కోసం, దేశ ఐక్యతను రక్షించడం కోసం జరిగినటువంటి పోరాటాల విషయంలో కూడా మనం అంత సున్నితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మామూలు విషయం కాదు. సంస్థ ఉంటుంది, దానికి ఒక పవర్ వస్తుంది, పవర్ వచ్చిన తర్వాత సెంట్రల్లో గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వస్తే మినిస్టర్లు అవుతారు, మినిస్టర్లు అయిన తర్వాత కొంతసేపటికి ఏజ్ ఎక్కువైనాక గవర్నర్లు అవుతారు. ఇవన్నీ ఎవడు అనుకున్నాడు? ఎవడు అనుకోలేదు. ఇవన్నీ అనుకున్న తర్వాత అసలు ఈ అర్హత లేని వాళ్ళు చాలా మంది వస్తారు. ఇదంటే ఆలోచన కూడా ఆలోచించు. కొన్నిసార్లు ఏమైందంటే అసలు కూడా ఎన్నుకుంటాడు, అసలు నాటకం అంటూ ముందుంటాడు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లే ఉంటుంది. అందుకని ఏమి ఆలోచన, ఈ జగిత్యాల్లో రామన్న, గోపన్న, జితేందర్ వీళ్ళు పోరాటం చేసినప్పుడు దేశభక్తి తప్పిస్తే ఇంకేం తలకాయలు పొరిగేసి వెళ్ళే అవకాశం లేదు. బీజేపీకి ఏం లేదు దేశంలో, ఆర్ఎస్ఎస్కి ఏం లేదు దేశంలో. అరే మాకు ఏం లేదా, కార్యాలయాలు కూడా లేవు మాకు. ఇప్పుడు కొద్దిగా కార్యాలయాలు నడుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. రాత్రి మేము ఒకసారి 20 మంది కలిసి పడుకోవాలా, 20 మంది కలిసి పడుకోవాలనుకుంటే సాయంత్రం 7, 8 అయిపోయిన తర్వాత ఇక రాత్రి ఎక్కడ పడుకోవాలా? ఆయన ఇంటికి పోతే ఆయన వద్దంటాడు, ఈయన ఇంటికి పోతే ఈయన వద్దంటాడు. ఎందుకంటే మాకు టార్గెట్ అవుతాం, మా ఇల్లు టార్గెట్ అవుతుంది. ఆయన మా ఇల్లు టార్గెట్ అయితే వద్దంటాడు, ఈయన మా ఇల్లు టార్గెట్ వద్దంటాడు, ఆయన మా ఇల్లు టార్గెట్ వద్దంటాడు. మరి ఎక్కడ పడుకోవాలి? ఇల్లు లేక రాత్రి 9:30 బయలుదేరి 11, 11:30 దాకా తిరిగి ఎవరన్నా బకరా అయితే వాడు ఇంట్లో పడుకొని ఇస్తున్నావు, లేకపోతే ఇంట్లో పడుకొని ఇవ్వకపోతే చాలాసార్లు కనీసం స్లాబ్ మీద రూఫ్ మీద పడుకుంటామంటే పడుకొని ఇస్తే పడుకున్న సందర్భాలు ఉన్నాయి.